సైట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆన్ సైడ్ ఏటీఎం అది కంప్లైంట్ ఉందన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా 2 ఏసీలు, అవి కంప్లైంట్స్ ఉన్నాయి. అవి మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసి మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ ఉందో అది ఆన్ చేస్తున్నాను. ప్రాబ్లం ఎక్కడుందో మనం రెక్టిఫై చేద్దాము. దీన్ని టైమర్ అంటారు. ఇది ఏటీఎమ్స్లో పెడతారు అన్నమాట. ఇది 4 అవర్స్కి ఒకసారి 2 ఏసీస్ ఉంటాయి కదా, ఒకటి స్టాండ్ బై, ఒకటి రన్నింగ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట 4 అవర్స్కి ఒకసారి. ఏసీ అయితే ఆన్ అయ్యింది. ఇదే కంప్లైంట్ ఉన్న ఏసీ మాట ఆన్ అయింది. చూద్దాం ఏమన్నా అలారమ్స్ వస్తాయేమో. అవుట్డోర్ ఏమైనా ఆన్ అయిందేమో ఒకసారి చూసొద్దాం ఫ్రెండ్స్. ఇంకా అవుట్డోర్ అయితే ఆన్ అవ్వలేదు, చూద్దాం కొంచెం సేపు. కంప్రెసర్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్, ఫ్యాన్ కూడా రన్ అవుతుంది. ఐస్ ఫాస్టింగ్ అయింది, ఆన్ అయింది కానీ మనకి లిక్విడ్ లైన్ ఉంటుంది కదా, అది ఐస్ ఫాస్టింగ్ అవుతుంది, గమనించండి. ఈ ఐస్ ఫాస్టింగ్ అనేటిది గ్యాస్ లేకపోవడం వల్ల అట్లా అవుతుంటుంది అన్నమాట. గ్యాస్ లో ప్రెజర్స్ అయినా కానివ్వండి, లేదంటే గ్యాస్ లీక్ అయినప్పుడు ఈ విధంగా మనకి ఐస్ ఫాస్టింగ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ సెక్షన్కి ఐస్ ఫాస్టింగ్ అవుతుందంటే ఫిల్టర్ జామింగ్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో గ్యాస్ లేదు, ఆ గ్యాస్ అనేది ఏ విధంగా పోయిందో మనం ఇప్పుడు రెక్టిఫై చేయాలన్నమాట. చూద్దాం ఒకసారి కాయిల్ ఏమన్నా ఆయిల్ లీకేజెస్ ఏమంటే కనిపిస్తుంది. అవుట్డోర్లో అయితే ఆయిల్ లీకేజెస్ ఏమీ లేవు ఫ్రెండ్స్, నేను చూస్తున్నాను కదా. ఒకవేళ అవుట్డోర్లో ఆయిల్ లీక్ ఉంటే మనకి ఆయిల్ అయిపోతుంది మొత్తం ఇదంతా. సో ఇది అవుట్డోర్ అనేటిది పర్ఫెక్ట్గానే ఉంది. ఇండోర్లో ఏమన్నా గ్యాస్ లీక్ వచ్చిందా, లేదా ఈ అవుట్డోర్లో ఇంకా లైన్స్ ఉంటాయి కదా, క్యాపిలరీ లైన్స్ అని, ఇంకా ఎక్స్పెన్షన్ వాల్ అని, అక్కడ ఏమైనా లీక్ వచ్చింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏంటంటే ఇండోర్లో చెక్ చేద్దాము, ఎందుకంటే ఇక్కడ చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఇలా ఉన్నాయి. దానివల్ల ఏమిటంటే ఇక్కడ ల్యాడర్ వేయడానికి కూడా సరిగా రాదు. సో ఇండోర్ కూడా చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం అవుట్డోర్ మొత్తం ఓపెన్ చేద్దాము. ఒకవేళ లోపల ఏమన్నా
లీకేజెస్ ఏమైనా దొరికితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇండోర్ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కూలింగ్ అయితే ఏమి లేదు అసలే. ఒకసారి ఇండోర్ కూడా ఓపెన్ చేసి చూద్దాము, లోపల ఏమన్నా గ్యాస్ లీకేజెస్ ఏమైనా జరిగినాయేమో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్ ఏమీ లేదు ఆయిల్ తడి. ఇక్కడ కూడా లైట్గా ఐస్ ఫార్మింగ్ అవుతుంది చూడండి. ఇక్కడంతా బాగానే ఉంది, ఇక్కడ కూడా పర్వాలేదు. కానీ ఈ సైడ్కి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వచ్చేసింది. సో ఇది గ్యాస్ అనేది ఇక్కడ నుంచి పోయిందన్నమాట. మనకి చూస్తున్నారు కదా, క్లారిటీగా కనిపిస్తుంది. అదేవిధంగా అవుట్డోర్లో కూడా లీక్ అయినా కూడా కాయిల్ లీక్ అయితే ఈ విధంగా ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇక్కడ నుంచి లీక్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి గ్యాస్ లీక్ అయితే అయ్యింది. సో ఈ గ్యాస్ లీక్ ఎందువల్ల జరుగుతాయంటే మేజర్గా ఒక 3 రీజన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రాపర్గా సర్వీసింగ్ లేకపోవడం వల్ల, సెకండ్ వన్ వచ్చేసి ప్రాపర్గా గ్యాస్ ఛార్జ్ చేయకపోవడం వల్ల, నెక్స్ట్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల కూడా జరుగుతుంటుంది ఇలాగా. నాకు తెలిసి ఇది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే, ఎందుకంటే ఇది కొత్త యూనిట్ 2022 మోడల్ అన్నమాట. సో సర్వీసింగ్ చేసినా చేయకపోయినా ఎట్లా ఉన్నా కూడా యూనిట్ అనేది ఒక 4-5 ఇయర్స్ దాకా ఏం కాకూడదు. సో ఇది తీసుకున్న 2 ఇయర్స్కే కంప్లైంట్ వచ్చింది అంటే ఇది కంపల్సరీ డిఫెక్ట్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అన్నమాట. అది ఫ్రెండ్స్. ఇప్పుడు లోపల ఏసీస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే ఇప్పుడు కంపెనీ వారంటీ ఉండొచ్చు. ఇప్పుడు ప్రతిదానికి కూడా కాయిల్ అనేది 3 ఇయర్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇది కంప్లైంట్ లాగిన్ చేస్తే సరిపోతుంది బ్లూ స్టార్ వాళ్ళకి. లేదు వాళ్ళు క్లెయిమ్ అవ్వదంటే మళ్ళీ మనం వీళ్ళకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళకి కొటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కొటేషన్ ఓకే చేస్తే అప్పుడు మళ్ళీ నేనే కాయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అది ఫ్రెండ్స్, ఆ యూనిట్ అయితే ఓకే ఉన్నది, గుడ్ వర్కింగ్లో ఉంది. ఇది ఒక్కటే ఫాల్ట్ ఉంది అన్నమాట. ఇది గ్యాస్ వచ్చి R32 ఫ్రెండ్స్. ఇది గ్యాస్ చాలా డేంజరస్ గ్యాస్ అండ్ హై ప్రెషర్ గ్యాస్ మాట. ఇది కంపల్సరీ అవుట్డోర్ అనేది క్లీన్గా ఉండాలి, లేదంటే కండెన్సేషన్ జరగక ఆటోమేటిక్గా లీకేజెస్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎండాకాలంలో ఫ్యాన్ లేకపోతే ఎలా బయటకు వచ్చేస్తామో సేమ్ ఇది కూడా గ్యాస్ అనేది కూల్ అవ్వక హీట్గా ఉందంటే కంపల్సరీ హై ప్రెషర్ అయిపోయి ఆటోమేటిక్గా ఎక్కడి నుంచో పిన్ వాల్ నుంచో లేదంటే ఎక్కడి నుంచి అయినా కూడా లీక్ పెట్టుకుని మరీ బయటకు వచ్చేస్తుంది. అంత హై ప్రెషర్ గ్యాస్ మాట. ఇది కొంచెం గ్యాస్ తగ్గినా కూడా ఇమ్మీడియట్గా మీరు మొత్తం గ్యాస్ రిమూవ్ చేసేసి మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి, ప్రాపర్లీ వ్యాక్యూమ్ చేసుకొని. లేదంటే మళ్ళీ కూలింగ్ అనేది సరిగా రాదు. అది ఫ్రెండ్స్.